లేపాక్షి. అసలు లేపాక్షి అనే పేరు ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో మనం ముందుగా తెలుసుకున్నాం. లేపాక్షి అంటే పూర్వం రామాయణం మనం చదివే ఉంటాం. అందులో సీతాదేవిని రావణాసుడు అపహరించి లంకకి ఎత్తుకొని వెళ్ళేటప్పుడు జటాయు అనే ఒక గ్రద్ద ఈ యొక్క సీతాదేవి పెంచుతూ ఉన్నది. అడ్డుపడినప్పుడు ఆ యొక్క రావణాసుడు ఆ జటాయువును చంపేశాడు. చంపినప్పుడు ఆ యొక్క జటాయువు కిందికి వచ్చి పడిన ప్రదేశం ఈ యొక్క లేపాక్షి. అప్పుడు రాముడు అక్కడికి వచ్చి లేపాక్షి అంటే లేపక్షి అన్నాడు అనమాట. అప్పటి నుంచి ఈ యొక్క ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ చూస్తే గన ఒక పెద్ద నిర్మాణం చేత ఆనాటి కాలంలో నిర్మించిన ఆ యొక్క రాజులు ఈ లోపల గుడి కానీ అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు కానీ మొత్తం అన్ని ఆ శిల్ప కళను చూస్తే మనకి చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నాం. ముందుగా మనం ఈ యొక్క ప్రదేశం గుండా లోపలికి ఎంటర్ అవుదాం. మీకు నేను వివరిస్తున్నది ఏమంటే కన్నా ఆనాటి కట్టడాలు అలాగే ఇక్కడున్న శిల్ప కళాకారాలు ఎలా చెక్కి పెట్టారో మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో వివరంగా మేము ముందుగా ఈ యొక్క బయట కట్టడాలని మనం చూస్తే గన మహా అద్భుతం అన్నమాట. ఎందుకంటే మొత్తం అంతా కూడా రాతి బండల చేత ఆ చుట్టూ ఆ గోడ అనేది కట్టి పెట్టారు. మనం చూస్తున్నాం చూడండి, నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా కూడా రాతి చేత ఈనాటి కాలంలాగా సిమెంటు కంకర అలా ఏమి ఉపయోగించలేదు. డైరెక్ట్గా పెద్ద పెద్ద యొక్క రాతి బండల చేత ఈ యొక్క నిర్మాణం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూడండి, నా బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట లోపలికి. ఇక్కడ ఒక దేవస్థానం కూడా ఉంది. మనం చూస్తున్న ధ్వజస్తంభం. ఈ లోపలికి ప్రవేశించడానికి ఒక పెద్ద తలుపు దాటుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఆనాటి కాలంలో రాజులు ఈ యొక్క టెంపుల్ నిర్మించారని కూడా చెప్పారు. అలాగే మనం అక్కడ ఉన్న పెద్ద భక్తులతో అంటే అక్కడ పూజారులతో కూడా అడిగి మనం తెలుసుకున్నాం అసలు ఈ యొక్క చరిత్ర ఏమిటని. ఆ పైన మనం చూస్తున్నాం చూడండి, పెయింటింగ్ రూపంలో ఆనాటి కాలంలో ఈ పెయింట్ వేశారనమాట. అంటే ఎలా పరిపాలించారు అంటే వాళ్ళ జనరేషన్ అంటే ఒక్కరు తర్వాత ఒకరు ఎలా పరిపాలించుకుంటూ వచ్చారు అనేది కూడా చెప్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క స్తంభాలకైతే ఆ చిత్రాలు అయితే గన ఒక్కొక్కటి ఎలా ఉందంటే ఒక్కొక్క చిత్రానికి ఒక్కొక్క కథ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్నీ కూడా వివరంగా పోస్ట్ చేస్తాం. ఓన్లీ ఫర్ అది మొత్తం ఆ యొక్క పూజారి చెప్పిన వాక్యాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. ఇక్కడ చూడండి, మధ్యలో చక్రం అన్నమాట. ఈ చక్రం అలాగే ఇక్కడ నా చుట్టూ బ్యాక్ సైడ్ మొత్తం ప్రతి ఒక్క స్తంభానికి ఎన్నో రకాలైన చిత్రాలు అనేవి అమర్చారు. అస్సలు అద్భుతంగా ఉన్నాయి చూడనీకి. ఇంకా మనం నా బ్యాక్ సైడ్ వెళ్తాం. ఇంకా నా బ్యాక్ సైడ్ అయితే కనుక మొత్తం అన్ని కూడా మొత్తం 70 స్తంభాల దాకా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ 70 స్తంభాలు కానీ ఒక్క స్తంభం గాలిలో తేలాడుతూ ఉంటుంది అనమాట. ఆ స్తంభాన్ని పక్కకి పడివేస్తే మొత్తం ఈ గర్భగుడి మొత్తం ఆ 70 స్తంభాలు కూడా నేల మట్టం అయిపోతాయి అనేసి ఆనాటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు కలపకుండా వదిలేశారనమాట. అయితే ఆ స్తంభం పైన ఈ మొత్తం మూల స్తంభాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయనేసి అక్కడ ఉన్న పూజారి అలాగే అక్కడ ఉన్న చాలా మంది చెప్తూ వచ్చారనమాట. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయని కూడా చెప్పారనమాట. కొన్ని అయితే లోపలికి నో ఎంట్రీ బోర్డు కూడా వేశారు. అసలు అవి కొన్ని స్వరంగ మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మొత్తం అన్ని పిల్లర్స్ అనమాట. అంటే గుర్రాలు కట్టేసి జ్ఞానిగులు అలాగే ఇక్కడ ఒకరికి ఉరిశిక్ష ఎలా వేసేవాళ్ళు అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగితే కనుక ఒక శిక్షకి బదులు అతని 2 కళ్ళు గుడ్లు పీకేసి విసిరితే అవి ఒక రాతి బండలేకి చొచ్చుకొని పోయారనమాట. అక్కడ ఉన్న 2 రక్త మరకలు కూడా మనకి ఇక్కడ కనపడతాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఒక్కొక్క గర్భగుడికి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఉందన్నమాట. మొత్తం అన్ని కూడా మనం ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా రాతి బండల చేత నిర్మించిన ఈ యొక్క ప్రదేశం తప్పితే మనకి ఏమి కనపడవు. ఇంకా ముందుగా ఇక్కడ మనం ఈ యొక్క నాగపడుగు గురించి తెలుసుకోవాలి. నాగపడుగు గురించి తెలుసుకోవాలంటే చాలా ఆసక్తికరమైన విషయాలు నాకే తెలిసి వచ్చాయి. అవి నేను ముందుకు ఇక్కడ చూస్తున్న 7 పడుగుల నాగుపాము చరిత్ర వింటే కన్నా చాలా ఆశ్చర్యపడిపోతారు. అసలు ఎందుకు ఈ యొక్క నాగుపడుగు
కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ ఏర్పడిందంటే కనుక ఒకానొకప్పుడు ఆ యొక్క నాగుపొడుగు ముందర ఒక ఇల్లు ఉంది అనమాట. అక్కడ ఒక ఆమె పని చేస్తూ ఉంది. ఒక శిల్ప కళాకారుడు వచ్చి, అతను దేవుడో ఎవరో కూడా తెలియదు ఆమెకి, వచ్చి అమ్మ నాకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని చెప్తే ఆమె లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చి లోపల ఆమె ఇంటి ముందర ఉన్న ఒక గుండెకి ఈ యొక్క 7 పడుగుల పాన అతను చెక్కి ఈ యొక్క శివుడిని అక్కడ ప్రతిష్ఠించాడు అనేసి కూడా చెప్పారు. ఇంక ఇవన్నీ మొత్తం అన్ని కూడా ఇక్కడ వాళ్ళు నృత్యాలు అంటే డ్యాన్స్లు ఆ కాలంలో చేసినప్పుడు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క పిల్లర్స్ అన్ని కూడా మనం ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక మనం వెళ్తున్నది చాలా ఆశ్చర్యం గురి చేసే ఒక ప్రదేశానికి, అదే సీతాదేవి పాదం. ఈ సీతమ్మ పాదంలో ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలంలో ఎండైనా వర్షమైనా ఎప్పుడైనా కూడా ఇక్కడ నీళ్లు ఉంటాయి ఆమె యొక్క పాదంలో అని చెప్తుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న 4 పిల్లర్ల మధ్యన ఆమె ఉయ్యాల వేసి ఊగేదనమాట అని కూడా అక్కడున్న పూజారి కూడా చెప్పారు. ఆ పూజారి చెప్పిన వాక్యాలని మీ షార్ట్ రూపంలో మీ ముందుకు నేను మన ఛానల్లోనే తీసుకొని వస్తున్నాను. ఇక్కడైతే మనం శ్రీవారి ఆమె పాదం యొక్క అంటే రాముని యొక్క సీత యొక్క పాదం అంటే ఇక్కడ నడిచిన ప్రదేశం కూడా మనకి ఇక్కడ చూడవచ్చు అనమాట. ఆ పాదాలు అలాగే ఇక్కడ అతను ఆ పూజించే భక్తులు పూజించే ఆ యొక్క రాజు పూజించే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ పెట్టాడు. శివ విగ్రహం అలాగే ఇంకొంచెం ముందుకు పోతే కన్నా చాలా కట్టడాలు అనేటివి మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఇవి ఎంతెంత అద్భుతంగా ఆనాటి కాలంలో నిర్మించారంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క వింతలాగా ఉంది. నేనైతే కన్నా ఈ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు లోపలైతే ఇసుక ఏమనేది నాకు కనపడడం లేదనమాట. ఓన్లీ యొక్క రాతి బండలు తప్పితే మనకి ఏం కనపడదు. నా స్ట్రైట్ ఉన్నది అక్కడే అతని కళ్ళు పీకి విసిరారని కూడా చెప్పారు. ఇంకా చూడండి చాలా మంది భక్తులు అలాగే టూరిస్ట్ ప్లేస్గా ఈ యొక్క లేపాక్షిని పిలువబడుతూ ఉన్నదన్నమాట. ఇంకా నార్మల్గా ఈ యొక్క దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు కెమెరాలు అవన్నీ అసలు షూట్ ఏముండదు కాబట్టి మనం బయట మట్టుకే చూపిస్తూ ఉన్నాం. ఇక చూడండి మొత్తం అంతా అంత అద్భుతంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ యొక్క రాతి కట్టడాల చేత అన్ని దేవుళ్ళు మొత్తం అంతా కూడా ఇక్కడ చెక్కి ఆ శిల్ప కళాకారులు పెట్టి ఉంచారనమాట. ఇప్పుడు మనం చూస్తే కన్నా ఆ యొక్క జనరేషన్ వాళ్ళు ఎంత నైపుణ్యం కలిగిన వాళ్ళు, చదువు లేదు వాళ్ళకి ఏం లేదు అప్పటికి, కానీ ఆనాటి కాలంలో వాళ్ళు ఆలోచించిన విధానం, వాళ్ళు కట్టిన కట్టడాలు అస్సలు మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ వీడియో చూసినప్పుడు మీరు ఈ యొక్క ప్రదేశాన్ని విజిట్ చేయాలనుకుంటే కన్నా లేపాక్షికి వచ్చి చూడండి. నేను అనుకున్న అనుభవం కంటే మీరు నాకంటే రెట్టింపు అనుభవం పొందుతూ ఉంటారు. ఒక్కసారి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉంటాను. ఓకే, చూశారు కదా మొత్తం అంతా కూడా 360 degrees మనం కవర్ చేసి ఈ యొక్క లేపాక్షి వీడియో తీయడం జరిగింది. అండ్ మీ యొక్క సపోర్ట్తో మరికొన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా తప్పిస్తూ